ఫ్యాన్స్ అయితే కొన్నా కానీ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. కొన్ని కూడా ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. బాగుంది, నాకైతే నచ్చింది. క్వాలిటీ అయితే అమెజాన్లో తీసుకున్నా. ఇవి రెండు వచ్చేసి నేను 280 రూపీస్ పడింది. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఇవి రెండు క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. సో చూడండి నా సంస్థానం ఇది. ఈ బాక్స్ ఏంటంటే నా హెయిర్ ఇట్లా మీరు కూడా దాచిపెట్టుకుంటారు మీ హెయిర్ని. నేనైతే నా హెయిర్ ఇది కార్తీక్ కొనుక్కున్నాడు, హెయిర్కి సెట్ చేసుకునేదంట. ఇంతవరకు కొని 7 నెలలు అయింది, ఇంతవరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. మరి ఎందుకు కొంటారో అర్థం కాదు. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీ మీనాక్షిని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా నా వీడియో చూసేయచ్చు అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే నా డ్రెస్సింగ్ టేబుల్ని నేను చూపిద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా ఆర్గనైజ్ చేసుకొని క్లీన్ చేసి చూపిస్తా. అది ఎలాగో క్లీన్ చేస్తున్నా కదా, మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది హోమ్ టూర్ చేయమంటున్నారు, చాలామంది రిక్వెస్ట్ పెట్టారనమాట. సో తప్పకుండా చేస్తాను డెఫినెట్గా. బట్ నేను కూడా ఇప్పుడిప్పుడే కదా ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంది అని నేర్చుకుంటున్నాను. సో మెల్లమెల్లగా ఒక్కొక్కసారి అయితే మీకు చూపించేస్తాను. ఇవాళకైతే మనం డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేసుకుని అలాగే డ్రెస్సింగ్ టేబుల్ టూర్ కూడా చేసేద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం అయితే డ్రెస్సింగ్ టేబుల్ని ఓపెన్ చేసి చూద్దాం. నేను అంటే పెట్టుకుంటా క్లీన్గానే, బట్ హడావిడిగా ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు మాత్రం ఇంత దారుణంగా పెట్టేసి వెళ్ళిపోతా అనమాట, ఎక్కడక్కడ పడేసి. అందుకే ఈసారి ఇట్లా కాకుండా ఎక్కడెక్కడ క్లీన్ చేసి పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను. అట్లీస్ట్ 3 monthsకి ఒకసారైనా ఆర్గనైజ్ చేసుకోవాలి మనం. నేనైతే ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. సో ఇవాళ చేస్తున్నాను. లేట్ చేయకుండా మనం క్లీన్ చేద్దాం. ఓకే, అన్నీ తీసేద్దాం. ఫస్ట్ పటాపట అన్నీ తీసేద్దాం. అప్పుడు మధ్యలో నత్త వస్తుంది, ఏమనుకోదండి, ఫాస్ట్గా మాట్లాడతాం కాబట్టి. ఓకే, ఇది కార్తీక్ కొనుక్కున్నాడు, హెయిర్కి సెట్ చేసుకునేదంట. ఇంతవరకు కొని 7 నెలలు అయింది, ఇంతవరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. మరి ఎందుకు కొంటారో అర్థం కాదు. చూడండి నా సంస్థానం ఇది. బేసిక్గా నేను పెద్దగా ఏమంటారు క్రీమ్స్ అట్లాంటివి ఎక్కువ వాడను, మ్యాక్సిమం వాడను, నేను అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం హోమ్ రెమెడీసే వాడతా కాబట్టి నాకు ఎక్కువ ఈ బ్యాంగిల్స్ ఇవే ఉంటాయి నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం. ఇంక ఇవన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి 2 తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు 300 రూపీస్ అట్లా పడింది. ఇది ఒకటి బాక్స్ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. క్వాలిటీ అయితే అమెజాన్లో తీసుకున్నా. ఇవి రెండు వచ్చేసి నేను 280 రూపీస్ పడింది. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఇవి రెండు క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ కావాలని అడిగితే నాకు కామెంట్ సెక్షన్ కంపల్సరీ మీకు లింక్ అయితే సెండ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం అన్నీ ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎట్లంటే అట్లా పెట్టేశాను కదా వేసుకున్నప్పుడు. అమ్మో, ఓ షట్. సో ఎట్లంటే అట్లా వేసుకున్నా కదా, వాటన్నిటిని నీట్గా ఏ గాజు అట్లా పెట్టేసుకుందాం. ఓకేనా? బ్యాంగిల్స్ నా చేయి చాలా చిన్నది. సో ఎవరైనా తెచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారనుకో ఏమవుతుంది, నాకు నా ఏమంటారు హ్యాండ్ సైజ్ తెలియక ఎట్లంటే అట్లా తెచ్చేస్తారు, అవి లూజ్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఇంకా వీటిని ఏం చేయలేం కదా. సో అందుకని గిఫ్ట్గా వచ్చిన వాళ్ళనే పెట్టుకోవాలి, తప్పదు. సో అదే అనమాట. ఇంకా మనం అంతా ఇది మొత్తం నేను ఏమనుకుంటున్నా అంటే టైం ల్యాప్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్, ఎక్కువ లెంతీ కాకుండా ఉండడం కోసం. సో ఫటాఫటా అన్నీ ఎట్లా అట్లా సర్దేసి మీకు టైం ల్యాప్స్ చూపించేస్తాను.
సో మనం అన్ని బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసేద్దాం కాబట్టి దాన్ని మొత్తం ఇక్కడ పెట్టేద్దాం. ఎన్ని పట్టాయో అసలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నా మేకప్వి, ప్రైమర్ అండ్ కన్సిలర్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవైతే లిప్స్టిక్, నేను 5-in-1 లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. సో స్కిన్ కేర్ కూడా త్వరలో చేస్తా, ఇప్పటికైతే ఇది పెట్టేద్దాం ఇక్కడ. సో సెట్ అయిపోయింది ఇక్కడ. సో ఇవన్నీ నేను డైలీ యూజ్ చేసేటివి అనమాట. సో అందుకని చెప్పేసి ఇటు సైడ్ పెట్టుకుంటాను. ఇవన్నీ డైలీ యూజ్ చేస్తాను. ఇవి ఎప్పుడో ఒకసారి, నేను పెద్దగా యూజ్ చేయను. ఇది ఆయిల్ నేను యూజ్ చేసే ఆయిల్ అనమాట ఇది. సో డెఫినెట్గా వారానికి 3 సార్లు యూజ్ చేస్తాం. సో సింపుల్గా అయిపోయాయి. ఇవైతే నెయిల్స్ ఎక్స్టెన్షన్ పెట్టుకుందామని తెచ్చుకున్నా, ఇప్పటి వరకు పెట్టుకోలేదు. మీరు కూడా నాలానేనా ఇట్లా పెట్టుకోకుండా ఉంటారా ఏమో. ఇవి ఇంకెప్పటికి వస్తుందో ఏమో తెలియదు నాకు, ఈ ఎక్స్టెన్షన్స్కి ముహూర్తం. సో ఇదైతే ఇయర్ రింగ్స్ అమెజాన్లో కాదు, మీషో తీసుకున్నా. ఈ నెక్లెస్ని ఇది మీషో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేశారు. దీని గురించి కూడా వీడియో పెట్టాను అనమాట, హర్ జ్యువెలరీస్ నుంచి. సో అది ఇట్లా బాక్స్ పెట్టుకుంటా. ఇది వచ్చేసి ప్రొఫెషనల్ O3+ అనమాట. దీన్ని నేను ఫేస్ మాస్క్ పెట్టుకుంటా, డీటాన్ అనమాట ఇది. సో ఇది మనకు అమెజాన్లో దొరికిపోద్ది, ఎందుకైనా ఉంటుంది. ఇది అమెజాన్, నైకా వీటన్నిటిలో ఉంటుంది. సో మంచిగా పనిచేస్తుంది అనమాట ఫేస్ మాస్క్ అయితే. డీటాన్ మొత్తం పోతుంది. ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేయండి, ఎనీ స్కిన్ టైప్ అనమాట. సో ఇంక ఇది చెప్పాను కదా, నా హెయిర్ని నేను దాచిపెడుతున్నా అని, అది ఇది. సో అంతే. సో ఇంక ఇవన్నీ పెద్దగా బేసిక్గా పనికిరానివి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేస్తాను, పడేస్తాను. ఇది రీసెంట్గా కొనుక్కున్నా నేను, ఐ మీన్ ఫీట్ మాస్క్ అని చెప్పేసి. బట్ ఇంతవరకు నేను దీన్ని యూజ్ చేయలేదు. బట్ యూజ్ చేసి నేను మీకు చూపిద్దాం అనుకున్న రిజల్ట్ ఒకసారి చూద్దాం. నేను ఫస్ట్ టైమే తీసుకున్నా, చూద్దాం. ఇంతే, ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదంతా క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి చూపించేస్తాను. ఓకే, ఫైనల్గా నేనైతే మొత్తం క్లీన్ చేసి ఎక్కడెక్కడ సర్దేశాను. ఇంకా ఫైనల్ లుక్ చూసేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కింద చూపిస్తాను. నేను ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట కింద. ఇక్కడైతే అంటే 1 గ్రామ్ గోల్డ్వి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ అది. అండ్ ఇందులో వచ్చేసి మొత్తం ఈ స్టిక్కర్స్ అట్లా పెట్టుకున్నాము. స్టిక్కర్స్ ఇవన్నీ మొత్తం స్టిక్కర్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సెట్ తీసుకున్నా, ఎప్పుడన్నా దేనికన్నా యూజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ అనమాట. ఇది హెయిర్ ఎక్స్టెన్షన్స్. సో ఇది వచ్చేసి వడ్డానం, ఇది కూడా ఒక వడ్డానం. సో ఇవి వచ్చేసి నా పెళ్ళికి వేసుకున్నాను. ఇది నా పెళ్ళి కోసం అని తీసుకున్నా, ఇంకా అంతే అలానే ఉండిపోయినాయి ఇవి. సో ఇదంతా ఒక సెట్ అనమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా, పెద్దగా యూజ్ చేయం కాబట్టి. సో ఫైనల్గా నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. చూసారా, స్పేస్ చాలా వరకు మిగిలింది కదా. ఇవి పెట్టడం వల్ల చాలా వరకు నాకు స్పేస్ అయితే మిగిలినట్టు అనిపిస్తుంది. అండ్ దీనివల్ల చాలా అన్నీ ఉండిపోయినాయి మ్యాక్సిమం. ఇందులో వచ్చేసి బ్యాండ్స్ పెట్టుకున్నా, హెయిర్ బ్యాండ్స్ అనమాట. హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్నా, ఇందులో క్లిప్స్ పెట్టుకున్నా. సో ఇంక ఇవన్నీ హెయిర్ సిరమ్స్ పెట్టుకున్నా. ఇది వచ్చేసి మేకప్వి. ఇంక ఇది నెయిల్ పాలిష్లు. ఇన్ని నెయిల్ పాలిష్ ఉన్నా ఒక్క హ్యాండ్ కూడా నాకు నెయిల్ పాలిష్ అయితే ఉండదు, నేను పెట్టుకొని ఉన్నా అస్సలు. సో ఇంక ఇవన్నీ నా మేకప్ ప్రోడక్ట్స్ అనమాట.
అంతే. ఇంక ఈ బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇచ్చినని అలా పెట్టుకున్నాను. సో ఇవన్నీ బ్యాంగిల్సే. అన్నిట్లో మాత్రం నేను క్లిప్స్ పెట్టుకున్నాను, చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకున్నాను. సో ఇంక ఇవి వచ్చేసి నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇది హీట్ ప్రొటెక్షన్ అనమాట. నేను హెయిర్ స్ట్రైట్ చేసినప్పుడు బాగా యూజ్ చేస్తాను. సో ఇది ఒకటి బాగా యూజ్ చేస్తాను నేనైతే. ఇంక ఇది వ్యాజ్లిన్, నేను వాడేది ఇదే, నివియా వ్యాజ్లిన్ వాడతాను. ఇవన్నీ శానిటైజర్ అవి ఉంటాయి అంతే. నేను వాడేది హెయిర్కి కుంకుడుగాయ, మీరా హెర్బల్ పౌడర్ అనమాట. సో కుంకుడుగాయని దీన్ని రెండు మిక్స్ చేసుకుని వాడేస్తాను. సో అంతే. సింపుల్గా చాలా ఈజీగా పెట్టుకునేసాను అనమాట. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.